అధ్యాయము 3ನೇ వచనం చూసేదైతే 1-3 ವಾಕ್ಯ ಬರೆದಿಟ್ಟುಕೊಳ್ಳ್ರಿ. 1 ఇంకా 3ನೇ వచనం గంట రాసి పెట్టుకోండి. ನಾನು ನಿನ್ನನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುವೆನು. నేను నిన్నను ఆశీర్వదిస్తాను. ನಾನು ನಿನ್ನ ಹೆಸರನ್ನು ಪ್ರಖ್ಯಾತಿಗೆ ತರುವೆನು. నేను నీ పేరుని ప్రఖ్యాతిಗೊಳಿస్తాను. ನಿನ್ನನ್ನು ಆಶೀರ್ವಾದ ನಿಧಿಯಾಗಿ ಮಾಡುವೆನು. నేను నిన్న ఆశీర్వాద నిధిగా చేస్తాను. ಮೂಲಕವಾಗಿ ಎಲ್ಲಾ ಕುಲದವರಿಗೂ ಆಶೀರ್ವಾದ ಉಂಟು ಮಾಡುವೆನು. నీ మూలకంగా అన్ని కులాలకి ఆశీర్వాదం ఇస్తాను. ದೇವರು ಮಾಡುವಂತ ದೇವರು. దేవుడు చేసే దేవుడు. అతను ಹೇಳಿ ಸುಮ್ಮನೆ ಇರುವ ದೇವರಲ್ಲ. అతడు చెప్పి ఊరికే ఉండే దేవుడు కాదు. నెరవేరుತ್ತದೆ. అతడు చెప్తే అది నెరవేరుతుంది. అతడు ನುಡಿತದ నెరవేరుತ್ತದೆ. అతడు ఏమి చెప్తాడో అది నెరవేరుతుంది. ಅರಣ್ಯಕಾಂಡ 23:19ನೇ ವಾಕ್ಯ ಓದಿ ನೋಡ್ರಿ. అరణ్యకాండ 19వ అధ్యాయం 23ನೇ వచనం ఓది చూడండి. 23:19 23:19ನೇ వచనం ఓది చూడండి. ಆ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ఆ వాక్యం చెప్తుంది, ನಾನು ಮನುಷ್ಯನಂತೆ ಮನ ಬದಲಾಯಿಸುವ ದೇವರಲ್ಲ. నేను మనుషులాగా మన బదలాయించే దేవుడు కాదు. ನಾನು ಎರಡು ಮಾತು ಉಳ್ಳವನಲ್ಲ. నేను రెండు మాటలు